ఒక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్తా. జన విజ్ఞాన వేదిక సైన్స్ను ఆధారం చేసుకొని ప్రజల సమస్యలకి పరిష్కారాలు ఏమి దొరుకుతాయని ఎత్తుకుతూ ఉంటాం. మేము రాజకీయాల్లో నేరుగా మేము పాల్గొనం. ఏ వ్యక్తి అయినా మంచి పని చేస్తే సమర్థిస్తాం, చెడ్డ పని చేస్తే తెలియజేస్తాం. భావజాలం, ఆలోచనలు నిర్మించడం మా పని. సామాజిక విషయాలు కూడా మాట్లాడతాం, రాజకీయ విషయాలు కూడా మాట్లాడతాం. కానీ ఏ రాజకీయ పార్టీల్లో మేము చేరం. ఈ దేశంలో అత్యంత ఎక్కువ సంఖ్య ఉన్న యూత్ ఉన్నది. ఈ యూత్ని సక్రమంగా చైతన్యపరిచి వాళ్ళకు అవసరమైనటువంటి విద్య, ఇతర అంశాలు అందిస్తే ప్రపంచంలో నెంబర్ 1 కావడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ పనులు పరిపాలించటం చేయాలి. మన తరఫున మనం ఎన్నిక చేసి వాళ్ళని పంపిస్తాం పైకి. వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారో లేదో మీరు చూసుకోవాలి. అలా చూసుకునే అవకాశం లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ మీద అభిమానం మీకుంటే తప్పులేదు. రాజకీయ నాయకుల మీద, సినిమా యాక్టర్ల మీద, పెద్ద పెద్ద వ్యక్తుల మీద అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ భక్తి ఉండకూడదు. ఈ మాట నేను చెప్పలేదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు. రాజకీయాలు ఉన్న వాళ్ళ మీద, వ్యక్తుల మీద అభిమానం ఉన్నా పర్వాలేదు, కానీ భక్తి ఉంటే ప్రమాదం. భక్తి అంటే ప్రశ్నించకుండా వాళ్ళు ఏం చెప్తే తినడం. నియంతలు తయారవుతారు ఈ దేశంలో అన్నాడు ఆయన. ఎప్పుడన్నాడు ఈ మాట? 1949 రాజ్యాంగ సభలో అన్నాడు ఆ మాట. ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాడు ఆయన, దాన్ని మనం గుర్తించుకోవాలి. రాజ్యాంగం చాలా బాగా రాయడానికి మేము ప్రయత్నం చేశాము. ఇదంతా బాగాలేకపోయినా మీరు ఎన్నిక చేసి పంపించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే మీకు మేలు జరుగుతుంది. మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీరు ఎన్నిక చేసినటువంటి వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అయితే మీరు నాశనం అవుతారని చెప్పాడు ఆయన. ఎలా ఉందో మీరు చూసుకోవాలి. 75 ఏళ్ళు అయినాక ఒక ప్రాబ్లం ఇప్పటికి కూడా సాల్వ్ కాదని నేను మీకు మనవి చేస్తా. 150 మంది మహిళలు ఉన్నారు. మహిళలకి 3వ వంతు రిజర్వేషన్ చట్టసభల్లో ఇవ్వడానికి ఈ రోజుకి కూడా ఆ సమస్య పరిష్కారం కాలే. చట్టసభలు ఇవ్వడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ఒక్క నిమిషంలో మిమ్మల్ని నా సబ్జెక్ట్ దగ్గర పట్టుకొస్తాను. నేను ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, తల్లి, తండ్రి, పిల్లలు, ముసలోళ్ళు కలిపి. ఈ ఇంటి వనరులు ఒక్కొక్కరికి 5వ వంతు వస్తుంది, 20% వస్తుంది. ఒక బిడ్డకి జబ్బు చేసి ఇబ్బందిలో ఉంటే ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి హాస్పిటల్లో చేరిస్తే నీ వంతు 20% వస్తుంది, అంతవరకే కేటాయిస్తాను. బాగైతే బాగ్గా, చచ్చిపోతే చచ్చిపోని తండ్రి అంటాడా? అనకుండా ఏం చేస్తారంటే మిగతా 4గురికి అందవలసిన 20%లోంచి కొంత లాగి ఈ బిడ్డకు పెట్టి బాగు చేసుకుంటాడు. ఇది రిజర్వేషన్ అంటే. తరతరాల నుంచి భారతదేశంలో వెనుకబడి ఉన్నటువంటి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలు, మహిళల్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళకి న్యాయంగా ఎంత రావాలో అంతకంటే ఎక్కువ ఇచ్చి అభివృద్ధి చేయాలా. ఇంట్లో జరుగుతుండేది అదే. ఇంట్లో జరిగేదాన్ని అనుమతించాం మనము, బయట జరిగేదాన్ని అనుమతించటంలా. కనీసం వాళ్ళ జనాభాకి సమానంగా కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఎస్సీలు 18% ఉంటారు ఈ దేశంలో. దాదాపుగా 17 దాకా రిజర్వేషన్ రాజ్యాంగపరంగా ఇచ్చారు. ఎస్టీలు 8% ఉంటారు, వాళ్ళకి 7.5% రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలు 50 నుంచి 52 ఉంటారు, వాళ్ళకి 25 లోపు ఇచ్చారు. వాళ్ళకి సమానంగా ఇవ్వాల. అది కూడా రాజ్యాంగపరంగా ఇవ్వాల.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఇచ్చింది తప్ప రాజ్యాంగంలో రాయలేదు. ఇక్కడ ఒక లెక్క మీకు చెప్తా, ఈ ఒక్క లెక్కను మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ హాల్లో బీసీలు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్పాలి. 18 + 8 26, 26 + 52 బీసీలు 78. 78 మందికి ఇచ్చిన రిజర్వేషన్ 50 కంటే మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. మరి మిగతా 50 ఏంటి? ఓపెన్ కోటాలో పోటీపడి తెచ్చుకోవచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ 50లోంచి ఈ 78% మంది ఇప్పటిదాకా 5% తెచ్చుకోగలిగినారు ఓపెన్ కోటాలో. అంటే 78 మందికి 55 వచ్చినాయి, 22 మందికి 45 వచ్చినాయి. రిజర్వేషన్ ఇచ్చింది ఓసీలుగా, ఎస్సీ ఎస్టీలు బీసీలుగా. ఎవరికి ఇచ్చారు రిజర్వేషను? ఓసీలకి రిజర్వేషన్ ఇచ్చారు 22%కి 45. ఎస్సీలకి వాళ్ళ జనాభాకి దగ్గర ఇచ్చారు, ఎస్టీలకి జనాభాకి దగ్గర ఇచ్చారు. రిజర్వేషన్ అందకుండా ఉన్నటువంటి వర్గం బీసీనే. 52 మందికి 25 కూడా రాలేదు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? జనగణన చేసి బీసీలకి జనాభాతో సమానంగా చట్టసభల్లో అవకాశం ఇవ్వాలంటున్నారు. చట్టసభల్లో ఈ రోజున అవి పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఇచ్చిన లెక్క ప్రకారము 40% మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు, 100కి 95 మంది ధనవంతులు ఉన్నారు. చట్టసభల్లో మాత్రమే రిజర్వేషన్ మీరు కోరితే ధనవంతులకే రిజర్వేషన్ పోతుంది. ఈ హాల్లో ఉన్న దాదాపు సగం మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అర్హత మీకు ఉన్నది, కానీ మీ జన్మకి ఎమ్మెల్యే సమస్య లేదు. కాబట్టి చట్టసభల్లో మాత్రమే రిజర్వేషన్ ఇస్తే ధనవంతులకే వెళ్తుంది ఆ రిజర్వేషను. మీరు అడగాల్సింది విద్యలో, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ ఎస్సీలకి ఎస్టీలకి అమలు చేసినట్టు అమలు చేయాలని అడగాలి తప్ప చట్టసభలు ఇస్తే చాలని అనకూడదు. ఇది నేను మీకు గుర్తు చేస్తున్నా, మీరు ఆలోచించమని చెప్తున్నా. ఎస్సీల్లో 50% మహిళలు ఉన్నారు, ఎస్టీల్లో 50% ఉన్నారు, బీసీల్లో 50% ఉన్నారు. వీళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ఎంత ఇవ్వని ప్రభుత్వాలు సగము మహిళలకి కేటాయించాలని మనం అడగాల్సిందే. కారణం ఏంటంటే ఇదివరకు దాకా ఈ రోజులు లేవు. ఆడపిల్లలు విపరీతంగా చదువుకుంటున్నారు, విపరీతంగా అననుకూలమైన పరిస్థితుల్లో పోరాడి నిలబడుతున్నారు. కాబట్టి అన్ని వర్గాలలో సగం ఆడపిల్లలకి ఇవ్వాల్సిందే అని అడగక తప్పదు. ఎస్సీలు 1200 కులాలు ఉన్నాయి మన దేశంలో. 2 కులాలే రిజర్వేషన్ ఎక్కువ వాడుకున్నాయి. ఆ 2 కులాల్లో కొన్ని కుటుంబాలు మాత్రమే వాడుకున్నాయి. ఎస్టీలు 730 కులాలు ఉన్నాయి ఈ దేశంలో, 1 కులం మాత్రమే వాడుకుంది, కొన్ని కుటుంబాలు మాత్రమే వాడుకున్నాయి. బీసీలలో జనాధిక్య బీసీలు 5-6 కులాలే ఉన్నాయి. వీళ్ళే రిజర్వేషన్ ఇప్పటిదాకా ఎక్కువ వాడుకున్నారు. ఈ రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు మాకు ఇంకా చాలు, మా వెనకాలకు ఇస్తాము అని అనకపోతే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. అలా అనిపించాల్సింది కూడా మీరే అని నేను గుర్తు చేసి మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసి వెళ్తాను నేను. మేము కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చాం. ఇది మీరు వైద్యం చేసుకోవచ్చు అని బుక్. ఇది ₹1 ఖర్చు లేకుండా, 1 మందు లేకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, ఆసుపత్రుల్లో చేరకుండా 180 రోగాలు ఎట్లా బాగు చేసుకోవచ్చు అని దీంట్లో రాసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. నిత్య జీవితంలో మూఢనమ్మకాలు ఎలా నష్టపరుస్తే తెలియజేసే మరో బుక్ తెచ్చాం. భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులం. ఇప్పుడు మీరంతా యజమానులకు ప్రవర్తిస్తున్నారు, రాజకీయాలు ఉన్నవాళ్ళు. మీరు కాదు, మేము యజమానులం అని తెలియజేసే బుక్.